అంటే అపర్ణ సీక్రెట్ గా నేను ఇచ్చిన ఒక స్పేర్ కీతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ లోపల ఏం జరుగుతుందని అపర్ణ షూట్ చేస్తుంది. అయ్యయ్యో పాపం అంతా లాక్ చేసేసేయండి. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అపర్ణ వస్తాంది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. దాడుంది చూడండి అపర్ణ. వస్తారు వచ్చారు ఆంటీ వచ్చారు. పోలీస్ కంప్లైంట్ చేస్తాను. అత్త అనంతపూర్ నుంచి బెంగళూరుకి వచ్చింది. ఒక మాస్టర్ ప్లాన్ వేసి అత్త మీద ప్రాంక్ చేసినాను, చూసేయండి. అత్త నేను పోయి రాజువి ఐరన్వి బట్టలు ఉన్నాయి తీసుకొని వస్తే ఈడే ఉంటారా? సరేలే, త్వరగా రా. మరి 2 నిమిషాలు ఈడే. మళ్ళా వాడు లంచ్కి పోతాడు. రాజుకి మళ్ళా రేపు కష్టం అవుతుందా? సర్లేమా, ఐరన్వి తెచ్చేస్తాను. సరేనా? చల్లగా నీళ్ళు కూర్చోండి. సరే అత్త, 5 నిమిషాలు ఉంటే ఈడే ఉండండి. సో అత్తను అక్కడ వదిలేస్తాను. అత్తకి అస్సలు ఇక్కడ ఉండే రూట్లు తెలియవు. ఆడ కూర్చోబెట్టినా మీకు చూపిస్తాను అండి. నేను వెనకాల సైడ్ నుంచి పోతాను. ఇది అక్కడ ఆరెంజ్లో కనపడుతుందే, వాకింగ్ చేస్తాను చూడంతా. కనపడినాను అనుకో బిస్కెట్ అవుతా. ఇప్పుడు మా అత్తని వదిలేసినానా, ఇప్పుడు ఒక కాల్ చేస్తాను. కాల్ చేసి కాన్వర్సేషన్ వినండి. హలో హలో అత్త. సింధు, లేదు వాడు 20 నిమిషాలు వెయిట్ చేయండి ఇస్తాను అంటున్నాడు బట్టలు. నేను తీసుకొని వస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోతారా అత్త? ఇంటికి పోలేనా? నాకు ఎట్లా తెలుస్తుంది ఇక్కడ? ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారా? అక్కడే నేను కూర్చోపెట్టు. ఇక్కడ కూర్చోమన్నావు కదా, ఇక్కడే ఉన్నా. ఇదేంట్రా ఇది? లేట్ అవుతుందంటనా? 20 నిమిషాలు అవుతుందంట అత్త. ఇప్పుడు కూర్చుంటాలే, వస్తావా? ఏముంది 20 నిమిషాలు ఆడే ఎట్లా కూర్చుంటారు? నేను చెప్తాను, మీరు పోండి, నేను చెప్పినట్లు పోండి. కీస్ అత్త, కీస్ మీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి చూడండి. ఇంటి కీస్ ఇక్కడ పెట్టిపోయినావే, మళ్ళీ తీసుకోండి. ఇంటికి పోండి, నేను చెప్తాను అట్లే పోండి. వస్తుంది నాకు. ఆ క్లబ్ హౌస్ దగ్గర ఉన్నారా? కీస్ మీ దగ్గర ఉన్నాయత? అవును, నా దగ్గర ఉన్నాయి. స్ట్రైట్ గా వెళ్ళిపోండి, పైకి ఎక్కండి. క్లబ్ హౌస్ ఎంట్రన్స్ ఉందా, అక్కడికి ఎక్కండి. సరేలే, పోండి పోండి, లైన్ లో ఉండండి అత్త. అట్లే నేను చెప్తా అంటాను, అట్లే పోండి. మీకు అక్కడికి పోతే తెలిసిపోతుందిలే ఇల్లు ఎక్కడ అనేది. సరేలే, నువ్వు ఇప్పుడు వస్తావేమనుకుంటే ఉంటాంటి కదా ఇక్కడే. వద్దులేండి అత్త, 20 నిమిషాలు 30 నిమిషాలు తెలియదు కదా. వాడి ఇంకా ఇప్పుడు చేస్తాడు బట్టల్ని. అవునా? సరేలే, నాకు రూట్ చెప్పు అయితే. నేను చెప్తాను. అట్లే ఎక్కుతానారా ఎక్కేసినారా? ఎక్కండి ఎక్కండి. ఎక్కినారా అత్త? మరి స్ట్రైట్ పోండి అత్త, రోడ్డు దాటండి. రోడ్డు దాటాలా? సరే, స్ట్రైట్కి వెళ్ళిపోండి. ఇంకా ముందుగా పోండి అత్త. మీకు ఏం కనపడుతుందాడా? అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. అట్లా పోండి, రైట్ లో పోండి. రైటా? రైట్ లో పోండి. రైట్ నుంచి స్ట్రైటా? రైట్ పోతానే మళ్ళీ స్ట్రైట్ ఉందా? స్ట్రైట్ ఉంది. కరెక్ట్ గానే అక్కడే ఉన్నారులేండి. పోండి అత్త. సరే, స్ట్రైట్ గా పోతానా? స్ట్రైట్ పోండి. కానీ ముందర లెఫ్ట్ లో పోండి. లెఫ్ట్ తీసుకోండి. ఈ పక్క నుంచి రైట్ కదా. అనుకున్నారా లేదా? కనుక్కున్నాను, వచ్చినారా? సరే 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 అత్త. సరేలేండి అత్త, జాగ్రత్త అత్త, లాక్ చేసుకోండి. సరే సరే. అపర్ణ
వస్తాంది దాడుంది చూడండి అపర్ణ. మొత్తం పైన లోపల ఇంట్లో జరిగేదంతా అపర్ణ రికార్డ్ చేస్తాను. ఎందుకంటే అపర్ణ సీక్రెట్గా నేను ఇచ్చిన ఒక స్పేర్ కీతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ లోపల ఏం జరుగుతుందని అపర్ణ షూట్ చేస్తుంది. మొత్తం చూసేయండి సార్. ఇంకా నేను వెళ్ళిపోతాను లిఫ్ట్లోకి. ఏం జరుగుతుందో అయ్యయ్యో పాపం మొత్తం. సరేలేండి, మొత్తం అది చూసేసేయండి. అపర్ణ షూట్ చేసేదంతా చూసేయండి. సింధు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్. కీస్ ఇచ్చింది, ఓపెన్ చేసేసి ఇంక లోపల స్టార్ట్ చేద్దాం. సింధు వాళ్ళ ఇంటికి వచ్చేసాను. లాక్ చేసేసేయండి ఇంకా. నుంచి ఆంటీ వస్తారు ఫ్రెండ్స్. రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. డన్ అంకుల్. నేనైతే రెడీగా బాల్కనీలో వీడియో క్యాప్చర్ చేయడానికి ఉన్నాను. ఇప్పుడే వస్తారు, ఆంటీ వస్తారు. కీస్ ఓపెన్ చేశారు ఫ్రెండ్. వచ్చారు, ఆంటీ వచ్చారు. మీరు అసలు తీసుకొని వస్తున్నాను. మీరు లేదండి, మా అయ్యేది నా కోడలిది. నేను సింధు వాళ్ళు అయ్యింది. ఉండండి ఒకసారి మాకదే ఉంది. తీసుకురావు మీరే వచ్చిన మా ఇంటి కాబట్టి మాకు కీస్ మా దగ్గర ఉన్నాయండి. మరి ఇంట్లో నాకే నాకే కాల్ చేస్తాను అత్త, నేను ఎత్తను. అదే కదా, మా పాప ఇప్పుడు కీస్ ఉన్నాయి ఇంటికి వెళ్ళని చెప్తే వచ్చినాము. మరి మా ఇంట్లో ఇది ఇవన్నీ మావే. అలాంటి వస్తువులు ఎట్లుంటాయి? పొద్దున మేమంతా క్లీన్ చేసి నాకు తెలుదా ఏమి ఫోటోలు లేవు, ఫోటోలు అక్కట్లేవు అంతే. మా ఇల్లు మళ్ళీ ఫోటోలు అంటారు. అదిగో నా బ్రామ్ కూడా ఇక్కడే ఉంది. లేదు లేదు, ఇప్పుడే కదా వచ్చాను. అప్పుడే ఇట్లా పెడతాను బ్యాగ్. నేను చెప్పండి, ఎందుకు వస్తా ఉంటాను? మా ఇంటికి బయట పెంచిపోయి ఉంటాను. నేను బయటకు వస్తాను, ఫోటో కూడా పెట్టండి. అసలు మిమ్మల్ని కదా నేను మహానుభావుడు. అన్నమాట కనిపిస్తే మీరు వచ్చారు, నేను వచ్చాను. మీరు కలిసేటప్పుడు నా ఇంటి కాబట్టి నేను తీసిందని నేను వచ్చాను. మీరు వచ్చి మమ్మల్ని అంటారు. ఎలా ఉండండి మీరు ఫోన్ లేడీస్ గారు మర్యాద చేసి మీరు ఏదో మాట్లాడుతున్నారు. అమ్మాలండి మా ఇంటికి మా ఇంటికి మాకు భయం చెప్పండి. లేడీస్ ఎట్లా మాట్లాడుతున్నారు? నేను వచ్చి ఇంట్లో కూర్చున్నాను అంటారు, దొంగ అంటారు. ఎట్లా కూర్చోండి? మా ఇంట్లో మేము వచ్చి కూర్చోలేదు సార్ చెప్పండి. చెప్పండి. అదే నేను బయట నేను బయటపడి వస్తే మీరు పెట్టిపోయి ఉంటారు. అంతే కదైతే ఇక్కడ మా ఇంట్లో వచ్చి మీరే దొంగలు ఉంటారు. మా ఇంట్లో మీరే చూస్తారు. రాని మా పాప వస్తే పోలీస్ కంప్లైంట్ చేస్తాను. నేనే చేస్తాను. మీరే చేస్తారు. మా ఇంటికి వచ్చి కర్ణాటక వస్తే అందరూ భయపడతారు.
నంగనపల్లి కాదు. మేము కర్ణాటక ఆంధ్ర వాళ్ళం మేము. ఆంధ్రాలో కూడా బయట నుంచి మీరు తలుపు తీసుకుంటే అనుకున్నా నేను. ఆ, మీరు నన్ను దబాయిస్తారు మా ఇంటికి వచ్చి. సరే నా కోడలు రావాలా చెప్తా. మీద పోలీస్ కంప్లైంట్ చేస్తాను. నేను చూడవే ఎవరు వచ్చి కూర్చుంటారు నేను బెదిరిస్తాడు. ఏనమ్మా చేశారు మా ఇంటికి వచ్చిన దొంగతనం మన చేస్తాను. ఇల్లు కదా ఇది, మన ఇల్లు కదా. మనది కాదు, తను ఈడొచ్చి దూరుతాడు. నువ్వు ఈడే ఉన్నావు కదా. అయ్యోయ్యో పోలీసు వాళ్ళకు పోయినారే, పోలీస్ దాకా వెళ్ళిపోయారు. సేపు పోయినారే. కాకైతే లేడీ దొంగ అయిపోతా. ఏడి దొంగ అంటే నన్ను దొంగ చేస్తాడు, ఇతనే దొంగ. రండి అంకుల్. ఓయ్ అమ్మా, థ్యాంక్స్ అంకుల్. ఆ అత్త అసలు ఒకసారి షివర్ అయిపోయింది. నాదెవరు ఆంధ్రానే అంకుల్. కర్ణాటక అనుకున్నా. లాక్ చేసినది అత్తనే కాబట్టి ఇంట్లో ఎవరు లేరు. లాక్ ఓపెన్ చేస్తే ఒక మనిషి ఉండేసరికి భయం కాదన్నా. ఆంటీ అయినా మాట్లాడారు, నేనైతే అక్కడే పడిపోకుండా సర్లేండి, మళ్ళీ సమాప్తం. బాయ్. బాయ్. బాయ్.